బెల్లం గులాబీ పువ్వుల్ని ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుందండి. దీనికోసం 1 కప్పు మైదా, 1 కప్పు బియ్యం పిండి వేసుకొని ఇలా జల్లించిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని 2 కప్పుల వరకు బెల్లంలో 1.5 కప్పు నీళ్లు పోసి స్టవ్ మీద పెట్టి ఇదంతా బెల్లం కరిగే వరకు కరిగించుకున్న తర్వాత ముందుగా స్ట్రెయిన్ చేసుకున్న ఈ పిండిలో ఈ బెల్లాన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసి వేసుకొని చక్కగా ఒక బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఇలా బాగా కలుపుకోవాలండి. కొంచెం మీకు నీళ్ళు చాలకపోతే కొంచెం యాడ్ చేసుకొని బ్యాటర్ అనేది దోస బ్యాటర్ లాగా రావాలి. ఇప్పుడు 1 గంట పాటు నానబెట్టుకున్న తర్వాత ఇందులో ఇలాచీ పౌడర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. ఈ బ్యాటర్ని కొంచెం ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోండి. ఇక నేను నాన్ స్టిక్ది గులాబ్ పూల్ మేకర్ వాడుతున్నానండి. ముందుగానే ఆయిల్లో బాగా హీట్ అయిన తర్వాత ఈ పిండిలో సగం వరకు ఇలాగ ముంచి ఆయిల్లో ఇలాగ కొంచెం కదిపితే చక్కగా గులాబ్ పూలు రెడీ అయిపోతాయండి. మిగతావన్నీ కూడా ఇలాగే ప్రిపేర్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సూపర్ టేస్టీ బెల్లం గులాబీ పూలు రెడీ అయిపోయిందండి. నచ్చితే ట్రై చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.